ఈరోజు తోటలో హార్వెస్ట్ ఉందండి. వర్షం వచ్చేట్టుగా ఉంది. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మన తోటలో హార్వెస్ట్ అయితే ఆగదు కదా. నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. రండి హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. బెండకాయలు ఉన్నాయండి మన తోటలో, కోసుకుందాము. బెండకాయలు ఎప్పుడు లేత కాండంగానే కోసుకోవాలి. మళ్ళీ కోసుకుందాంలోనే వదిలేసినామంటే ముదిరిపోతాయి, ఎందుకు పనికిరావు. అందుకనే నేను డే బై డే బెండకాయల వరకు కోసేస్తూ ఉంటాను. అందుకే హార్వెస్ట్లో ఎక్కువ కనిపించవు బెండకాయలు. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినారంటే మీకు నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇలా లేతకున్నప్పుడే కోసుకోవాలి. లాంగ్ బీన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పిందులు ఉన్నాయి అన్నీ, ఏదో ఒకటో రెండు మాత్రమే పొడవుగా వచ్చింది. అన్నీ పిందులు ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి. రెండు ఉన్నాయి అంతే. బీరకాయలు కోసుకుందాం రండి. ఉండే బీరకాయలు చాలా బాగా వచ్చింది కాపు, కానీ వర్షాలు పడితే మాత్రం మచ్చలు వచ్చేసి పాడైపోతున్నాయి. ఇంకా అంతవరకు కట్ చేసి తీసేయడమో లేకుంటే ఆ కాయే పడేయడమో చేయాల్సి వస్తుంది. వర్షాలు రాకుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి బీరకాయలు. ఈ బీర విత్తనాలు మన తోటలోవే నేను వేసి పెట్టినాను. ఫస్ట్ టైమే నేను బీరకాయలు విత్తనాలు కొనుక్కొచ్చిన తర్వాత అంతా నేను ఒకటి వదిలేస్తే కాయ నెక్స్ట్ టైంకి బాగా వస్తున్నాయి. చూడండి కొన్నే వచ్చినాయి ఈసారి. రండి జామకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఈ కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇంకా పెరగని వదిలేస్తే పండైపోతాయి. దోరగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి. చూడండి బాగా పెద్ద సైజు వచ్చింది. ఇది తైవాన్ జామ అండి. చిన్న మొక్క నుంచే మనకు కాయలు వస్తున్నాయి. చూడండి 3 కాయలు ఉన్నాయి ఈ రోజుకి. మునక్కాయలు అన్నీ పైనే ఉన్నాయి, కింద లేవు. నాకు అందవని మా ఆయన్ని కొయ్యమన్నాను. ఆయన పైన ఉన్నాయి కదా ఇంకా దోటి పట్టుకొని కోస్తున్నారు. కొమ్మ ఆ పక్కన ఉండే కాయ కొయ్యి, చిన్నకాయ. ఆ పక్కన ఇంకొక చిన్నకాయ అండి, అది కూడా కోసేసి ఉండొచ్చు కదా. అది ఆ పక్కన పొడుగ్గా అదే. ఈ కొమ్మ ఇరిగిపోతాయి నీ చేతిలో కొమ్మ. అంతే. ఆ కాయ కొయ్యలేముగా ఉంది, ఆ కొమ్మలో ఇరిగిపోతుంది. అబ్బా ఇరిగిపోయింది. అంతే, చాలా పెళుసుగా ఉంటాయి ఈ కొమ్మలు. చూడండి అన్ని మిర్చి కిందకు ఉంటుంది కదా, ఈ వెరైటీ మాత్రం పైకి చూస్తూ ఉంటుంది. చిన్న కాయలు కానీ కారం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇంత చిట్టి కాయలే పండిపోతూ ఉంది కదా. కూడా వస్తుంది. ఇన్ని మిరపకాయల్లోకి పొడవైందంటే ఇది. గోరుచిక్కుళ్ళు కోసుకుందాం. ఈరోజు ఫైనల్ హార్వెస్టే. ఇంకా చెట్లు ఆకులంతా రాలిపోయి కొమ్మలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని ఇవి తీసేస్తాం. కొత్తవి వస్తున్నాయి కదా, అవి వస్తాయి పైకి. ఎన్ని వచ్చినా చూడండి.
కాయలు ఆకులన్నీ రాలిపోయి కాయలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. గోరుచిక్కుడు చుట్టి పెట్టినావా కమ్మిని? ఇంకా ఇందులో కాయలన్నీ ఒలుచుకొని ఈ కొమ్మలు పడేద్దాం. ఇది కొమ్మలతో పెట్టిన గోంగూర అండి, ఎర్ర గోంగూర. ఒక కొమ్మ కట్ చేసినామంటే పక్కన నుంచి 4-5 కొమ్మలు వస్తాయి ఈ మొక్కలు. గోంగూర మాత్రం చాలా స్పెషల్ అండి. మనం ఒకసారి పెట్టుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ మనం విత్తనాలు పెట్టాల్సిన పని లేకుండా సైడ్ నుంచి కొమ్మలు వస్తూనే ఉంటాయి. ఎంత ఫ్రెష్గా ఉందో. మళ్ళీ ఈ కొమ్మలుగానే నాటుకోవచ్చు. ఈ విత్తనాలు పడి మొలిచిన గోంగూర ఒక కొమ్మే ఉంది కదా, దీన్ని కట్ చేసి వస్తే ఈ సైడ్ నుంచి కొమ్మలు వస్తాయి. పెద్దగా వచ్చింది, నా పొడవ వచ్చింది గోంగూర. అసలు మంచి సీడ్ ఇది. కట్ట నిండా గోంగూర పోస్తున్నాను, పచ్చడి చేసుకున్నాను. ఈ ఎర్ర గోంగూర పులుపు చాలా బాగుంటుంది, టేస్ట్ అంతకన్నా బాగుంటుంది. ఇంటి ముందర లోపలికి వచ్చేస్తుంది, తొక్కేస్తాండవని దీన్ని బీకేస్తున్నాం. గోంగూర మొక్క అబ్బా ఎంత గట్టిగా వేళ్ళు పాకిపోయింది చూడండి, ఎంతలా వచ్చినాయో వేర్లు. చెట్టు అయిపోతుందేమో ఇది వదిలేస్తే, గోంగూర చెట్టు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. వర్షాలు వస్తున్నాయి, ఎంత పొడవు వచ్చేస్తుందో. కొయ్యకపోతే పొడుగ్గా పోతానే ఉన్నాయి. చూడండి 5 నిమిషాలకే, 5 నిమిషాలు కూడా కదా, 2 నిమిషాలకే తట్ట నిండిపోయింది. మొన్న పొన్నగంట ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. వర్షాలు పడితే ఇంకా దానికి. ఇదిగోండి మందారాలు 2 రకాల 3 రకాలు ఉన్నాయి మన తోటలో. ఇది గంధం కలరు ఎర్ర మందారాలు, అలాగే పింక్ కలర్ ముద్ద మందారం కూడా ఉంది, చూపిస్తాను. ఇవి ఎల్లో కలర్ ఉంది. స్లోగా ఉంటుంది, దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. మందారాలంతా నేను చిన్న కొమ్మలు తెచ్చిపెట్టాను, అవి చక్కగా పూలు వస్తున్నాయి. ఇక్కడకు ఎర్ర మందారం, రేపు మందారం. బుట్ట నిండా ఈరోజు పూజకి పూలు. ఈరోజు మన తోటలో ఆకుకూరలు కాయగూరలు హార్వెస్ట్ అండి. గోరుచిక్కుళ్ళు ఆ మొక్క పాదంతా తీసేసినాను. చూడండి కిలో పైన ఉంటాయి కాయలు. మునగాకు కొమ్మ విరిగిపోయింది, ఆకు కోసి తాళం తీసుకున్నాను. గోంగూర ఏమో పొన్నగంటాకు, బీరకాయలు, బెండకాయలు, లాంగ్ బీన్స్, జాంకాయలు, చిట్టి చిట్టి పచ్చిమిర్చి, మునక్కాయలు. ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్. మన తోటలో హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో 10 మందికి వెళ్తుంది.
మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.